స్త్రీ బయట బట్టలు ఆరేసుకుంటూ ఉంటే ఎదురుగుండా ఉన్న వీధికి అవతల ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద ముగ్గురు కూర్చున్నారు. అలా చాలా సేపటిగా కూర్చునే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది, దాని పని తాను చేసుకుంది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చాడు. కిటికీలో చూస్తే ఆ ముగ్గురు బయట కూర్చుని ఉన్నారు. అది చూసిన భార్య తన భర్తతో అంటుంది, ఏమిటండి ఆ ముగ్గురు ముసలి వాళ్ళు బయటే ఆ బెంచ్ మీద కూర్చున్నారు, మరి అప్పటి నుంచి అలాగే కూర్చున్నారు, భోజనాన్ని పిలుద్దామా అని అంటే, దాందే ఉంది, పిలుద్దాం పదా అని చెప్పి భర్త భార్య ఇద్దరు కలిసి ముగ్గురు అక్కడ కూర్చున్నారు కదా, అక్కడికి వచ్చి అడుగుతున్నారు, మీరు ఎవరు అని అడుగుతున్నాడు. ఒకడు చెప్పాడు, నేను ప్రేమని. రెండో వాడు చెప్పాడు, నేను ఐశ్వర్యాన్ని. మూడో వాడు చెప్పాడు, నేను విజయాన్ని. వాళ్ళకేం అర్థం కాల. మీ పేర్లు విచిత్రంగా ఉన్నాయే, సరే మిమ్మల్ని మా ఇంటికి భోజనం పిలుస్తున్నాం రండి అని అంటే, ఆ ముగ్గురులో ఒకడు అన్నాడు, ఎప్పుడు కలిసి ఉండడం సాధ్యం కాదు, కలిసి రావడం కూడా సాధ్యం కాదు, మాలో ఎవరో ఒక్కరిని భోజనాన్ని పిలవండి అని అంటే, భార్య భర్త తర్జన భర్జన అవుతున్నారు. విజయాన్ని పిలుద్దామా, ఐశ్వర్యాన్ని పిలుద్దామా, ప్రేమను పిలుద్దామా? భర్త అంటున్నాడు, ఇప్పటికే మనకు చాలా అప్పులు ఉన్నాయి కాబట్టి ఐశ్వర్యాన్ని మన ఇంట్లోకి పిలిచినట్లయితే అప్పులన్నీ తీరిపోతాయి. కాదండి, మనకు కావాల్సింది విజయం అండి. మనం ఏది చేసినా సరే అందులో విజయం సాధిస్తే అదే ఆటోమేటిక్ ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందండి. ఇద్దరు ఆలోచన చేసి, కానీ విజయం కంటే ఐశ్వర్యం కంటే ప్రేమ గొప్పది కదా, మన దేవుడు ప్రేమ స్వరూపి కదా. అవునండి, ప్రేమే గొప్పదండి, ప్రేమనే పిలుద్దామండి. ప్రేమ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అయ్యా మీరు మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి అని ప్రేమ అనే వ్యక్తిని పిలిస్తే, అతను వస్తూ ఉంటే అతనితో పాటు ఐశ్వర్యము అలాగే విజయము వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉన్నారు. అదేంటి ముగ్గురు కలిసి రావని చెప్పారు కదా. అప్పుడు ప్రేమ అంటున్న మాట ఏంటి తెలుసా? ప్రేమను ఆహ్వానిస్తే ప్రేమతో పాటు విజయము వస్తుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది. మీరు ప్రేమను ఆహ్వానించారు కాబట్టి సమస్తం మీతో వచ్చేస్తాయి. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి గాని